ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 28వ అధ్యాయము. 1 గణప శ్రేష్ఠి దంపతులకు మొదటి వీర కంకణ ధారణ. మొట్టమొదట వీరకంకణ ధారణ గావించిన యువకుని పేరు గణప శ్రేష్ఠి. ఈతడు కుబేర పౌత్రుడగు ధర్మశ్రేష్ఠి వంశమువాడు. ఈ గణప శ్రేష్ఠికి ధనశ్రేష్ఠి, ధర్మిశ్రేష్ఠి అని కూడా పేర్లు గలవు. అప్పుడు ధనశ్రేష్ఠి లేచి సభికులకు అభివాదములొనర్చి, పూజ్యులారా, నాకు సంతానము లేదు. సంతానహీనునకును అధిక సంతతి గలవానికిని బాలునకు మరియు సర్వులకు కులగోత్రముల ప్రమాణములొక్కటేగాని భిన్నములు కావు. కావున వీర కంకణము ధరించుటకు మా దంపతులకు ఆజ్ఞను దయచేయుడని ప్రార్థించెను. అతని పల్కులకు శ్రీ భాస్కరాచార్యులను సభయందున్న వైశ్యులు పరమాశ్చర్యములతో మెచ్చు కొనుచూ అభినందించిరి. అందుకు శ్రీ భాస్కరాచార్యులు కూడా సమ్మతించి తాంబూలమును ధనశ్రేష్ఠి దంపతులకు కొసంగి సభికుల కరతాళ ధ్వనులు చేయుచుండా వీర కంకణ ధారణ గావించెను. తదుపరి శ్రీ భాస్కరాచార్యులు ఆర్యవైశ్యులనుద్దేశించి ధనశ్రేష్ఠిని దగ్గరకు తీసుకుని, ఇతనిది కాశ్యపస గోత్రము. తన వంశమునకు ఒక్కగానొక్కడు. దీనితో వీరికి సంతాన భాగ్యము ఉండదు. కావున పితృలకై మీలో ఎవ్వరే విధముగా దానము చేసిననో ఇతని వంశమును స్మరించి దానము నొసంగవలయును. అట్లు చేయువారు ఆర్యవైశ్య వంశము నందు సదా సత్కీర్తి, సర్వతోముఖాభివృద్ధి కల్గి సుఖింతురు. కావున మీరందరూ దీనిని త్రికరణ శుద్ధితో ఆచరింపుడనెను. అంత ఆర్యవైశ్యులందరూ గురుదేవా, మీ పల్కులు మాకు శిరోధార్యములు. అంతేగాక ఆచార్య, మా ఆర్య వైశ్యకులమున్నంతవరకు మేము జరుపు మా వ్యాపార వ్యవహారముల యందు ఒకటి సంఖ్యకు బదులుగా లాభం ధనదా అని ఉచ్చరింతుమని, ఇది మా అందరి ధర్మనిర్ణయమని ప్రకటించిరి. కాశ్యపస గోత్రమునకు లాభాల గోత్రమనియు, గణపకుల గోత్రమనియు సంకేతం గోత్రములుగా నేర్పరిచిరి. తరువాత క్రమముగా 101 గోత్రముల దంపతులందరూ వీర కంకణ ధారణ గావించిరి. వెంటనే వారికి రెండవమారు శ్రీనగరేశ్వర స్వామి గాలి గోపురము సువర్ణ కాంతులీనుచు దగద్దగాయమాన ముగా అగుపించెను. 61 గోత్రాల వైశ్యులు వలసలు పోవుట. శ్రీవాసవి కన్య, కుసుమ శ్రేష్ఠి దంపతులు మరియు 102 గోత్రాల వైశ్య దంపతులు అగ్నికుండ ప్రవేశము మునకు వీర కంకణ ధారణ గావించి, నారను వార్తను విన్న 612 గోత్రాల వైశ్యులు తత్తరపాటుతో వణికిపోయి అందరూ సమావేశమైరి. అందున కొందరు, అయ్యో, ఇదెక్కడి విడ్డూరము! ఒక కన్య నిమిత్తమై అవివేకమున నిండు ప్రాణములను బలి చేయుచున్నారు. ఈ 102 గోత్రాల వారికి పిచ్చి ముదిరినది. బ్రతికియున్న ఉప్పమ్ముకుని బ్రతుకవచ్చునను ఇతవాక్యములను వారు మరచినారు. మనమేదైనా సలహలనిచ్చి విరమింపజేయుటకు వీలు లేకుండా మనలను బహిష్కరణ గావించినారు. ఏట్లైనను వారిని ఈ వినాశనము నుండి కాపాడవలయుననిరి. అది విని కమలాక్షుడు, అధోముఖుడు ఇట్లనిరి, అటువంటి వారు ఉండన నేమి, మండిన ఏమి? ఇప్పుడు వారి వినాశనము కాదు, మనకు వినాశనము సంభవించనున్నది. దానిని గురించి ఆలోచింపుడు. ఏదో విధముగా నయాన భయాన కుసుమ శ్రేష్ఠికి నచ్చజెప్పి శ్రీవాసవి కన్యతో వివాహము జరిపింతుమని చక్రవర్తితో ప్రగల్భములు పల్కితిని. అంతేగాక వారి వద్ద నుంచి సువర్ణ తన వస్తువాహనములను గైకొంటిమి. ఇక్కడ జరిగిన ఈ విషయము చక్రవర్తికి గాని తెలిసినదా? వారి తలలు కాదు, చక్రవర్తి మన తలలను ఖండములుగా తెగ నరుకుట సత్యము. ఇది మనము త్రవ్వుకున్న గోతిలో మనమే పడినట్లయినది. ఇక మన ప్రాణములు పోవుట తప్పవనిరి. అప్పుడు గౌరిపెద్ది శ్రేష్ఠి, మీరు గోరంతను కొండం తలు జేయుచున్నారు. నా వద్ద ఒక మహాదివ్య మంత్రం ఉన్నది. దానిని పఠించి ఆచరించిన మన ప్రాణములు ఎక్కడికి పోకుండా ఉన్న చోటునే ఉండును. మనకు సర్వ శుభములు కలుగుననెను. అది విని మిగిలినవారు, అయ్యా, నీవు మా పాలిటి భగవంతునిగా సాక్షాత్కరించితివి. ఆ మంత్రమును వెంటనే వివరింపుమనిరి.
అయ్యలారా, అది చాలా చాలా సులభమైనది. అది పలాయన మంత్రము. ఎందరెందరో దీనిని పఠించి సుఖించినారు. దీనిని పాటించినచో ఈ గండము నుండి గడచి గట్టెక్కగలము. బాగుగా ఆలోచించుకొనుడనెను. అంతవారం దరు దీర్ఘాలోచన చేసి, అవును, నీవు ఈ సమయమున మంచి ఉపాయమును జెప్పితివి. ఇక అట్టే ఆలస్యము చేసిన ప్రమాదము ముంచుకొచ్చును. సరే, ఇక మనమీ రాత్రికి రాత్రే రహస్యముగా ధనము, వస్తువులను మూటగట్టుకుని సుదీర్ఘ ప్రాంతములకు, దేశములకు వలసలు పోవుదుమని నిర్ణయించుకుని అందులో 80 గోత్రములవారు కళింగ కొమటులుగాను, తూర్పు కోమటులు గాను తూర్పు దేశములకు పలాయన మైరి. 200 గోత్రాల వారు గోపగొల్ల కోమటుల పేరిట దక్షిణ దీస దేశములకు పారిపోయిరి. 186 గోత్రాల వారు కమ్మట కోమట్లు పేరిట పడమట దేశాలకు వెళ్లిపోయిరి. 134 గోత్రాల వారు ధరణి కోమటులుగా ఉత్తర దిశకు వలసపోయిరి. 12 గోత్రాల బేరి కోమట్లు నాటు కోమట్లుగా వివిధ ప్రాంతములకు భార్యా బిడ్డలతో రహస్యముగా వెడలిపోయిరి. ఆంధ్ర వైశ్య పురాణము 3. విష్ణువర్ధనుని భటులు శ్రీవాసవి కన్య భక్తులగుట. పెండుగొండ యందు ప్రతినిత్యము శ్రీ నగరేశ్వర స్వామి ఆలయమున కేతించి పూజలను నిర్వహించి నీతులను, ధర్మశాస్త్రములను ప్రజలకు బోధించుచు దివ్య తేజాన జగన్మాత వలె ప్రకాశించు శ్రీవాసవి కన్యామృతమయ పల్కులకు విష్ణువర్ధనుని భటవర్గము సమ్మోహితులైరి. ఆమెను దర్శించిన వారికందరికీ వారి కన్న తల్లి రూపము లీలగా అగుపించి పరమశాంతి లభించెనది. దీనిని గమనించి వారు, అయ్యో, మనమెంతటి అవివేకులము, పుణ్యరాశియో కన్యను కామించి చక్రవర్తి యుక్తాయుక్తములను మరచి ఘోర పాపమునకు ఒడిగట్టుచున్నాడు. ఏమైనను సరే, చక్రవర్తి అయినా తుదకు దేవుడైనా సరే ఇటువంటి కార్యమునర్చు వానికి సహకరించి మనము పతితులముగాలేము. అంతేగాక మనమీద అత్యంత ఆదరాభిమానములతో ఆర్యవైశ్యులు చూచుకొనుచున్నారు. వారిని గాంచి హృదయములు తల్లడిల్లుచున్నవి. మనకేమైనను గానిండు, కుక్కలవలే ఎన్నాళ్లు బ్రతికిన ఏమీ ప్రయోజనము? చక్రవర్తి వారి కొలవు వద్దుకూడు వద్దు అని నిర్ణయించుకుని చెన్నమ నాయకుని ఆధ్వర్యమున కుసుమ శ్రేష్ఠిని ఆర్యవైశ్యులను గలసి ఇట్లు విన్నవించిరి. వైశ్య ప్రముఖులారా, మమ్ము క్షమింపుడు. మీ ఔదార్యము, శ్రీవాసవి కన్యశాంతి స్వరూపము మమ్ము ముగ్ధులను గావించినది. చక్రవర్తుల భటులమైన పామరులమైన మమ్మ మన్నించుడు. పొట్టకూటికే అధర్మవర్తనుడౌ చక్రవర్తుల కొలవు కంటే మరణమే మేలు. మా కన్నతల్లిపై ఇదే ఆనగావించి చెప్పుచుంటిమి. ఈ క్షణము నుంచి మేము మీ ఆజ్ఞాబద్ధులము. మనమందరమూ కలసి చక్రవర్తిని ఎదిరింతుమనిరి. అప్పుడు కుసుమ శ్రేష్ఠి అయ్యా, మీ సాహసోపేత నిర్ణయము మాకు మిక్కిలి ధైర్యానందములు గూర్చినది. అందుకు మిమ్ము అభినందించుచున్నాము. ఎవరైనా రాజాజ్ఞను పాటించవలయునుగదా? అది ధర్మము పాటించవలసినదే కదా. ఇందు మీ తప్పేమీను లేదు. కాని ప్రస్తుతము మేము రణమును నాహ్వానించడము లేదు. శ్రీవాసవి కన్య నిర్ణయమునకు కట్టుబడియున్నాము. కత్తులతో సాధించవలసిన దానిని సత్య, ధర్మ, అహింసా శాంతులతో సాధించవలనని ఆమె దృఢ సంకల్పము. యుద్ధములో ఏ ఒక్కరి బాగుకో, శిక్షించుటకో వేలాది ప్రాణముల బలికి ఆమె ఎట్టి పరిస్థితుల యందు అంగీకరించదు. అంతేగాక మేము అహింసావాదులము, ప్రజా సంక్షేమములను గోరువారము. మేమైనను సరే చక్రవర్తిపై యుద్ధము చేయబోమనెను. అది విని చక్రవర్తి భటులు, స్వామి అభిప్రాయమునకు మేము బదులు పల్కము. ఇదిగో ఇప్పుడే చక్రవర్తి మాకొసంగిన పదవులను, వారి కొలువును పరిత్యజించుచున్నాము అని తమ తమ కత్తులను, కటారులను, బాణములను, బల్లెములను, ఈటలను నేలబడవైచి నేటి నుండి మీ భృత్యులమని నమస్కరించిరి. అప్పుడు ఆర్యవైశ్యులు, సహబాష్, మీరు నిజమైన మానవత్వమునకు ప్రతీకలని అభినందించిరి. ఇక మీరు మాకు అత్యంత ఆప్తులు, అంతేగాక వీరముషులుగా మీరు మాచేత గౌరవముగా ఆదరింపబడుదరని శాసనము చేసిరి. ఓం తత్సత్. 28వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.